కాబట్టి ప్రజలు మీరు గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఇక అధ్యక్ష, నల్గొండ నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్న మాట మాట్లాడినారు సార్. సార్, నల్గొండ నియోజకవర్గంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాలు, నేను 5 సంవత్సరాలు, తుమ్మల గారు ఒక 5 సంవత్సరాలు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గానికి సార్ మొత్తం 279.5 కోట్ల రూపాయల పనులు మంజూరైనాయి సార్. దాంట్లో సార్ 166 కోట్ల రూపాయల పనులు 100% కంప్లీట్ అయినాయి. 113 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి సార్. సార్, పనులు తిప్పర్తి నుండి నకరేకల్ వరకు రోడ్డు వెడల్పు పనులు 18 కోట్లు, నల్గొండ నుండి మునుగోడు వరకు రోడ్డు వెడల్పు పనులు 30 కోట్లు, కనగల్ నుండి చందూరు వరకు రోడ్డు వెడల్పు పనులు 17 కోట్లు, కనగల్ నుండి మారేపల్లి వరకు రోడ్డు వెడల్పు పనులు 12.4 కోట్లు, మర్రిగూడ ఇవన్నీ కంప్లీట్ అయినాయి సార్. 5-6 సంవత్సరాలు అయిపోయాయి సార్, ఇవి కంప్లీట్ అయిపోయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేక్ ఇవి కంప్లీట్ అయినాయి 78 కోట్లు సార్. ఇవి 5-6 సంవత్సరాల క్రితం అయిపోయినాయి. మర్రిగూడ బైపాస్ రోడ్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ఇవన్నీ కూడా నేను కేటీఆర్ గారు పోయి శంకుస్థాపన చేసినాం సార్. ఎస్ఎల్ఎన్ కాలనీ బైపాస్ నుండి మునుగోడు బైపాస్ వరకు, విద్యాభారతి స్కూల్ నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు, బైపాస్ రోడ్డు పెద్దబండ నుండి కలెక్టరేట్ వరకు ఇవన్నీ కూడా 30.6 కోట్ల రూపాయలతోటి 2-3 సంవత్సరాల క్రితమే కంప్లీట్ అయిపోయింది సార్. తర్వాత సార్, కేశరాజుపల్లి నుండి అన్షెట్టి దుప్పపల్లి వరకు 4 లేన్ల రోడ్డు 12 కోట్ల రూపాయలు సార్. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయింది సార్. ఇంకోటి సార్, స్వామి వివేకానంద విగ్రహం నుండి పెద్దబండ వరకు ఈ 2 ఫేజ్లో తీసుకున్నారు. ఒకసారి 46 కోట్లు, అది కంప్లీట్ అయింది సార్. ఇంకోసారి 14 కోట్లు మళ్ళీ తీసుకున్నారు, అది ఇంకా నడుస్తూ ఉంది సార్, అది కంప్లీట్ కాలేదు సార్. అట్లనే సార్, డిఈఓ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు 4 లేన్ రోడ్డు, కలెక్టరేట్ నుండి కేశరాజుపల్లి వరకు మీడియం సెంటర్ లైటింగు, సాగర్ జంక్షన్ నుండి కతాలగూడెం వరకు 6 లేన్ల రోడ్డు, ఇది 38 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. సగం కంప్లీట్ అయింది సార్ మాయంలో, ఇంకా సగం కాలేదు, ఇప్పుడు పనులు జరుగుతున్నాయి సార్. సార్, అట్లనే హైదరాబాద్ రోడ్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వెడల్పు పనులు 3.5 కోట్లతోటి సార్, అది కూడా 50% కంప్లీట్ అయింది సార్. 50% పని నడుస్తున్నారు సార్. సార్, అట్లనే మర్రిగూడ బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణం 46 కోట్ల రూపాయలతో మంజూరైంది సార్. 40% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిపోయింది సార్. ఇప్పుడు 20% పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి సార్. ఇప్పుడు పని నడుస్తున్నారు సార్. సార్, అట్లనే ఈ ఆర్ఎండ్బి అతిథి గృహం సార్, అది కూడా దగ్గర పడ్డా సార్ 6.25 కోట్లు. ఆర్ఎండ్బి జిల్లా కార్యాలయం సార్ 6 కోట్లు, అది కూడా పని నడుస్తున్నారు సార్. ఇది నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు సార్. సార్, తమరు అనుమతిస్తే ఇక ఫోటోలు సార్, రోడ్ల ఫోటోలు సార్, కంప్లీట్ అయిన రోడ్ల ఫోటోలు సార్, జంక్షన్లు సార్, ఇక జంక్షన్లు సార్, ఇవన్నీ కూడా తమరికి పంపిస్తా సార్. నేను జంక్షన్లు డెవలప్ చేసినవి అన్నీ ఉన్నాయి సార్, రోడ్లు ఇవన్నీ కూడా నేను తమరికి పంపిస్తాను సార్. ఉన్నాను మళ్ళీ అన్ని కలిపి. అధ్యక్ష